బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఇక ఈసారి సమావేశాలు 2 విడతల్లో జరగనున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశించనున్నారు. మొత్తానికైతే ఆర్థిక గమనానికి సంబంధించి చర్చలు అయితే జరపనున్నారు. ఇక ఇటీవల జరిగిన శీతాకాల సమావేశాలు మాత్రం గందరగోళంగా నిలిచాయి. దానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం పేరు మార్చింది అనే వివాదంతో ప్రతిపక్షాలు అయితే రచరచగా చేశాయి. అయితే ఈసారి బడ్జెట్ సమావేశానికి సంబంధించి ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకుంది ప్రభుత్వం. ఇక ఆర్థిక గమనం ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఈ రోజు చర్చలు జరగనున్నాయి. మొత్తానికైతే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో అఖిలపక్ష భేటీ నిర్వహించిన కేంద్ర బడ్జెట్ సమావేశాలను సజావుగా సాగేందుకు సహకరించాలి అని కోరింది. అధికార ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాలతో నిమగ్నమయ్యాయి. పార్లమెంట్ సమావేశాల్లో ఏ అంశాలపై గళమెత్తాలి అనే దానిపై కూడా అన్ని పార్టీలు అజెండా ఫిక్స్ చేసుకోవడం ఆసక్తిని రేపుతోంది. దేశ ఆర్థిక గమనాన్ని డిసైడ్ చేసే కేంద్ర బడ్జెట్ కు రంగం సిద్ధమైంది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2 విడతల్లో బడ్జెట్ సమావేశాలు జరగనుండగా ఫిబ్రవరి 13 వరకు మొదటి దశ, మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు రెండవ దశ జరగనున్నాయి. ఇక జనవరి 28వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇక ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ చరిత్రలో మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆదివారం జరుగుతుంది. ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 13వ తేదీ వరకు మొదటి దశ పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. 5వసారి పార్లమెంట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం కొనసాగింది. ప్రభుత్వ పాలన, రంగాల వారీగా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, దేశ అభివృద్ధి, దేశ రక్షణ, వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రసంగించారు. దేశ రక్షణ, ఆపరేషన్ సింధూర్, ఆర్థికాభివృద్ధి, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, యువతకు ఉపాధి కల్పన, దేశ ఆర్థిక వ్యవస్థ, జీఎస్టీ సంస్కరణలు, పన్నుల రాయితీ, మౌలిక వసతుల కల్పన, రైతు, మహిళా సంక్షేమం, గ్రామీణ అభివృద్ధి, దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలు, రక్షణ రంగంలో ఎగుమతుల పెరుగుదల, స్వదేశీ రక్షణ ఉత్పత్తి, రక్షణ రంగం ఆధునికీకరణ, ఇటువంటి అంశాలను రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభ నేపథ్యంలో కేంద్ర అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. కేంద్రం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన కొనసాగిన ఈ సమావేశాల్లో అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీకృష్ణదేవరాయలు, జనసేన నుంచి బాలశౌరి, వైసీపీ తరపున మిథున్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్ హాజరయ్యారు. ఇక బీఆర్ఎస్ నుంచి సురేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమోదించాల్సిన బిల్లులు, శాసనాలు, అజెండాలపై చర్చించారు. శాసనపరమైన అజెండాలను వివరించడంతో పాటు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలి అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్ని పార్టీలను కోరారు. అదే సమయంలో వివిధ పార్టీలు లేవనెత్తే అన్ని అంశాలను నోట్ చేసుకుని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా వెల్లడించారు. ఇక కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుండగా ఉపాధి హామీ పథకానికి చెందిన విబీజీ రామ్జీ బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నిరసనలు సిద్ధమవుతోంది. అదేవిధంగా మన్రేగా, ఎస్ఐఆర్, పర్యావరణ అంశాలకు ఆరావళి, గ్రేట్ నికోబార్, జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా, ఇండోర్, అహ్మదాబాద్లో కలుషిత నీటి మరణాలు, భారతదేశ విదేశాంగ విధానము, అమెరికా సుంకాలు, ఇక రూపాయి పతనం, దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంశాలను పార్లమెంట్లో లేవనెత్తాలి అని ప్రతిపక్ష కాంగ్రెస్ నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అధికార విపక్షాలు కూడా పార్లమెంట్ సమావేశాల అజెండాను ఫిక్స్ చేసుకున్నాయి. అమరావతికి చట్టబద్ధత కల్పించడం, నదుల అనుసంధానం, పీపీపీ విధానంపై చర్చకు టీడీపీ ప్లాన్ చేస్తోంది. అమరావతి రైతులకు న్యాయం చేయాలి అనే డిమాండ్ను వైసీపీ తెరపైకి తెస్తోంది. అదేవిధంగా తెలంగాణ ప్రకంపనలు రేపుతున్న సింగరేణి బొగ్గు స్కాము, నదుల అనుసంధానం, నీటి పంపకాలు, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను బీఆర్ఎస్ లేవనెత్తబోతోంది. మొత్తంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కీలక అంశాలు చర్చకు రానుండడం, అధికార విపక్ష అజెండాలు ఫిక్స్ చేసుకోవడం, ఈ పరిణామాలు హీట్ పెంచుతున్నాయి. माननीय सदस्यगण, मेरी सरकार की नीतियों के अनुरूप सुरक्षा बलों ने माओवादी आतंक पर भी निर्णायक कार्रवाई की है। वर्षों तक देश के 126 जिलों में असुरक्षा, भय और अविश्वास का वातावरण था। माओवादी विचारधारा ने कई पीढ़ियों का भविष्य अंधकार में डाल दिया। इसका सबसे ज्यादा नुकसान हमारे युवाओं, आदिवासी और दलित भाई बहनों को हुआ। आज माओवादी आतंक की चुनौती 126 जिलों से घटकर 8 जिलों तक सीमित हो गई है।
इनमें भी 3 जिले ही ऐसे हैं जो गंभीर रूप से प्रभावित है। इस एक साल में माओवादी से जुड़े लगभग 2000 लोगों ने आत्मसमर्पण किया है। इससे लाखों नागरिकों के जीवन में शांति लौटी है। माओवादी से प्रभावित रहे इलाकों में परिवर्तन को आज पूरे देश देख रहा है। बीजापुर के एक गांव में 26 साल बाद बस पहुंची तो लोगों ने किसी उत्सव की तरह खुशी मनाई। बस्तर ओलंपिक में युवा बढ़ चढ़कर हिस्सा ले रहे हैं। हथियार छोड़ चुकी व्यक्ति आज जगदलपुर में पंडुम कैफे में लोगों की सेवा कर रहे हैं। माननीय सदस्यगण, मेरी सरकार ये सुनिश्चित कर रही है कि जो लोग हथियार छोड़कर मुख्यधारा से जुड़े हैं उनका जीवन पटरी पर लौटे।